నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి మన కార్యక్రమంలో ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న కంతేటి గారు ఉన్నారు. మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సంబంధించి వారేం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. సో మరి ఈ రోజు మా సకులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మన లేడీస్ అందరికీ ఇష్టమైన గోల్డ్ గురించి అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన కొత్త మార్గాల గురించి తెలుసుకుందాము. ఓకే. సో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు. ఓకే. అంటే ఏంటండి అంటే ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ అంటే? ఇప్పుడు మనం ముందు మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేశాం కదా. మ్యూచువల్ ఫండ్స్ అంటే కంపెనీ ద్వారా రన్ చేస్తారు. సో చాలా మంది ఇన్వెస్టర్స్ కొద్దిగా అమౌంట్ దాంట్లో పెడతారు. సో ఆ ఫండ్ వాళ్ళు తీసుకెళ్లి సో అండ్ సో స్టాక్స్ కానీ కొంటుంటారు. సో దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే గోల్డ్ కొనాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తే కనుక బ్యాంక్ మన ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ కానీ మార్కెట్లో రిటర్న్స్ కానీ అన్నిటినీ కూడా యాక్చువల్గా గోల్డ్ బీట్ చేసింది. సో మంచి రిటర్న్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. సో అలానే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఆర్నమెంట్స్గా తీసుకోవడం, గోల్డ్ బార్స్ ఆర్ బిస్కెట్స్ తీసుకోవడం చేస్తున్నారు. సో అలా తీసుకోవడం వల్ల మనకి చాలా రిస్క్స్ అనేవి ఉన్నాయి దాంట్లో. అంటే ఇంప్యూరిటీ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా సేఫ్టీ వైజ్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నిటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆలోచిస్తే కనుక ఈ కొత్త ఈటీఎఫ్స్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం గోల్డ్ బిస్కెట్స్ అవి కూడా ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటారు, లేదంటే 2 తులాలు 3 తులాలు అనేది కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు. అంటే జ్యువెలరీ కాకుండా ఏదైతే గోల్డ్ మన సేఫ్టీగా అనుకొని పెట్టుకున్న దానికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటారా? అసలు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే మనం ఇందాక అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో లాగా ఇది మనం గోల్డ్ కొంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఒక డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. సో డిమాట్ అకౌంట్ అంటే ఒక మన రిజిస్టర్డ్ ఎన్ఎస్సి బిఎస్సి బ్రోకర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర మెంబర్స్ దగ్గర మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. డిమాట్ అకౌంట్ అంటే ఇప్పుడు షేర్స్ కొన్నప్పుడు మనకి ఇదివరకట్లా షేర్ సర్టిఫికేట్స్ రావట్లేదు. సో ఎలక్ట్రానికల్ ఫామ్లో మన దగ్గర సో అండ్ సో షేర్స్ ఉన్నాయి అని ఆ డిమాట్ అకౌంట్లో రిజిస్టర్ అయి ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ కూడా ఇప్పుడు మనము కొంటాము, బట్ మన దగ్గర ఫిజికల్ గోల్డ్ రాకుండా మన డిమాట్ అకౌంట్లో ఇంత గోల్డ్ మనం కొన్నాము, ఇన్ని యూనిట్స్ మన దగ్గర ఉన్నాయి అని దాంట్లో రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. అది డిమాట్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు అంటే మనం ఈ బయింగ్ సెల్లింగ్ చేయడానికి మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మన యూనిట్ కొనాలన్నా అమ్మాలన్నా ఇప్పుడు షేర్స్ ఎలా కొంటాము అమ్ముతాము అలా చేస్తామో అదేవిధంగా గోల్డ్ కూడా మనం కొంటాం అమ్మటం చేసుకోవచ్చు అనమాట. దానికోసం మన ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఈ రెండు ఉన్న తర్వాత మనం గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది మనం కొంటాం కానీ అమ్మటం కానీ చేసుకోగలము. ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ యూనిట్ వచ్చేసి 1 గ్రామ్. సో ఎవ్రీ యూనిట్ మనం ఒక యూనిట్ కొనామనుకోండి, సో దట్ ఈస్ 1 గ్రామ్ గోల్డ్ కొన్నట్టు అనమాట. సో యూనిట్స్ అంటే 12 గ్రామ్స్. అదే అంత 10 గ్రామ్స్ కొంటే ఆ 10 గ్రామ్స్ వర్త్ గోల్డ్ వచ్చేసి ఆ 10 గ్రామ్స్ మన డిమాట్ అకౌంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో మళ్ళీ అదంతా కూడా మన బులియన్ మార్కెట్ రేట్స్ ప్రకారమే ట్రాక్ అవుతూ ఉంటుంది గోల్డ్ రేట్స్ అనేవి కూడా. ఓకే. సో స్వప్న గారు, మనం డైరెక్ట్గా వెళ్ళి ఒక షాప్కి వెళ్ళో బ్యాంక్ వెళ్ళి మనం గోల్డ్ తీసుకుంటాం. సో దానికి ఈటీఎఫ్స్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏ ఉంటాయంట? ఫస్ట్ వచ్చేసి లిక్విడిటీ అండి. లిక్విడిటీ అంటే మనం గోల్డ్ కొన్నామనుకోండి, ఇమీడియట్ గా అమ్మాలంటే మనకి సెల్లర్ దొరకకపోవచ్చు అండ్ అదే విధంగా రేట్ తక్కువ అడగచ్చు. అదే విధంగా మనం ఈటీఎఫ్ లో తీసుకున్నామంటే కనుక ఇప్పుడు మనకి ఎవ్రీడే మార్కెట్ అనేది ఉంటుంది. సో మార్కెట్ అవర్స్ లో మనం దాన్ని ఈజీగా బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో ఈ ఈటీఎఫ్స్ అనేవి మనం అంటే గోల్డ్ అనేది మనం ఎవ్రీ మంత్ అయితే తీసుకోం, అది ఎప్పుడో ఒకసారి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు అంటే ఎవ్రీ మంత్ కొంచెం సేవింగ్స్ లో నుంచి పెట్టచ్చు అని కూడా అనుకోవచ్చు. సో ఈటీఎఫ్స్ ని ఎవ్రీ మంత్ సేవింగ్స్ గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు అండి. ఎవ్రీ మంత్ ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ లో సిప్స్ అనేవి ఉన్నాయి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. సో పద్ధతి ప్రకారం దాంట్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తాం. అదే విధంగా మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ లో కూడా అలాంటి సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో ఎవ్రీ మంత్ కూడా మనం ఇప్పుడు యాక్చువల్గా ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మనం 1 గ్రామే కొనాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఫండ్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్, దాంట్లో అయితే మనం గ్రామ్ కంటే తక్కువ కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే 1000 రూపీస్తో స్టార్ట్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. సో మనం ఎంత పెట్టి కొన్నామో దానికి తగ్గట్టు ఇప్పుడు మనం 1000 అనుకోండి, అది మనకి దానికి ఎంత వస్తుంది 0.5 గ్రామ్స్ అలా వస్తే అంతే మన డిమాట్ అకౌంట్లో వెళ్తుంది అనమాట.
సో ఆ విధంగా మనం ఎవ్రీ మంత్ కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి యావరేజింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఒక మంత్ ఎక్కువ ఒక మంత్ తక్కువ ఉంటుంది గోల్డ్ ప్రైస్ అలా. సో మనకి గోల్డ్ తగ్గినప్పుడు మనం ఎక్కువ యూనిట్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదే మన గోల్డ్ ఎక్కువ రేట్ ఉంటే కనుక తక్కువ యూనిట్స్ వస్తాయి. సో యావరేజింగ్ కూడా అవుతుంది అనమాట మనకి. ఓకే, అంటే ఒక చిన్న డౌట్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే తీసుకున్నామో గోల్డ్ రేట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు సో దీని వాల్యూ కూడా పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుందా, లేదంటే కాన్స్టెంట్గా ఒకటే ఉంటుందా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనం గోల్డ్ 3000 ఉంది కదా ప్రస్తుతం రేటు. సో 3000 కొన్నాం అనుకోండి ఇవాళ, కొంటే 1 మంత్ తర్వాత 2800 అయినా అవ్వచ్చు, 3200 అయినా అవ్వచ్చు. సో ఆ రోజు మామూలుగా బయట మార్కెట్ రేట్ ఎలా ఉందో, బులియన్ రేట్ ఎలా ఉందో ఆ రేట్కే మనం అమ్మటం కానీ కొనటం కానీ చేసుకుంటాము. సో 2800 ఉంటే కనుక మనకి 200 లాస్ వస్తుంది. 3200 ఉంటే కనుక 3200 ప్రాఫిట్ వస్తుంది. సో ఆ రేట్ మార్కెట్ రేట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ రేట్ ఉంటుంది. సో మనకి అవసరము అనుకున్నప్పుడు అది పెరిగినా తగ్గినా సరే ఎనీవేస్ మనం దాన్ని చేసుకోవచ్చు. అవును. సో స్వప్న గారు, సో మనం ఎవ్రీ మంత్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ ఈటీఎఫ్స్లో అని చెప్పారు. సో బట్ ఇమ్మీడియట్గా అంటే ఒక మిడిల్ క్లాస్ విమెన్ ఇమీడియట్గా దాన్ని లిక్విఫై చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి, లేదా మళ్ళీ వెంటనే తీసుకోవాలి అనుకున్నప్పుడు అది కుదురుతుందంటారా? ఇమీడియట్గా అంటే ఏ మిడ్ నైట్ అట్లా అయితే కుదరదండి. అలా కాకుండా మార్నింగ్ మార్కెట్ అవర్స్లో మార్నింగ్ 9కి ఓపెన్ అయితే మార్కెట్ మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఆ టైంలో మనం అమ్మటం కానీ కొనటం కానీ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ ఫిజికల్ గోల్డ్ కొంటేనే మనకి ఇంకా అమ్మడానికి సెల్లర్స్ ఎవరు దొరకరు యూజువల్గా వెంటనే, అండ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది మనకు అవసరం ఉంది కాబట్టి. అలా కాకుండా దీంట్లో అయితే కనుక మనకు ఎప్పుడు కూడా బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో మనం ఎప్పుడైనా అమ్మడానికి అవకాశం ఉంటుంది, అండ్ రేట్ కూడా మనకి మార్కెట్ రేటే వస్తుంది. మనకి అవసరమని రేట్ తగ్గడం లాంటివి ఇక్కడ ఉండవు కాబట్టి ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది బిజినెస్ అనేది. మనకి సెల్లర్ ఏ రేట్లో ఉన్నారు, బయర్ ఏ రేట్లో ఉన్నారు అనేది మనం ఎప్పుడూ కాన్స్టెంట్ గా చూసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాంకుకి కానీ ఆర్ ఎక్కడ ఫండ్ ఆఫీస్కి కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో స్వప్న గారు, ఈ గోల్డ్ దాచుకోవడం అనేది మనం చాలా పాత రోజుల నుంచి ఇది వస్తుంది. బట్ ఇప్పుడు కొత్తగా ఈ ఈటీఎఫ్స్ అనేవి, సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎవ్రీ మంత్ సేవింగ్ అనేది ఇట్స్ వెరీ అండ్ హెల్ప్ఫుల్ మాట విమెన్ కి. సో ఇలాంటి ఈటీఎఫ్స్ గురించి మా సకులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.